తెలంగాణ దశాబ్ది ఉత్సవాల రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఆదిలాబాద్లో ఘనంగా జరిగాయి. స్థానికంగా ఉన్న కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో దశాబ్ది వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ప్రజాసేవా భవన్ ఆవరణంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన శ్రేణులతో కంది శ్రీనివాసరెడ్డి తెలంగాణ తల్లి చిత్రపటంతో పాటు పలువురు మహనీయుల చిత్రపటాలకు పూలమాల వేసి అనంతరం మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలు స్మరించుకున్నారు. తెలంగాణ సాధించిన 10 ఏళ్ల తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఆనాడు అమరుల త్యాగాలు విస్మరించిన నాటి ప్రభుత్వం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పెద్దగా చేసిందేమీ లేదన్నారు. కానీ తమది ప్రజాప్రభుత్వమని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతూ అనేక పథకాలు ప్రవేశపెట్టి కేవలం 6 నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని సాధించామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరింతగా ప్రజల కోసం పనిచేస్తూ ముందుకు వెళతామన్నారు. ఉద్యమం సమయంలో ఎన్ఆర్ఐలుగా అక్కడి తెలుగు వారి వాణి వినిపించేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్ వేదికగా పనిచేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల ఆశలు, అమరవీరుల ఆశయాలు సాకారం చేసే లక్ష్యంతో పనిచేస్తుందని చెప్పారు. సాధించాం కాంగ్రెస్, జై కాంగ్రెస్. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ నాయకత్వం, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ. తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్, తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్, తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలను 10 సంవత్సరాలు అయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. ఆ తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడడం 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రానికి ఒక శుభసూచకం. అటువంటి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనను నెలకొల్పడం, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనల, కేసీఆర్ పాలనల అన్ని రంగాలలో అణగదొక్కబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఒక గొప్పగా పరిపాలన సాగించడం, అనేక సబ్బండ వర్గాలు, సబ్బండ కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లను కూడా ఏర్పరచడం, 17 కార్పొరేషన్లను ఏర్పరిచి ఆ కులాలు, వెనకబడినటువంటి కులాల యొక్క అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేయడం, తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా గర్వించే విధంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చడం, అలాగే అమరవీరుల స్తూపాన్ని తెలంగాణ అధికారిక రాజముద్రలో గుర్తుగా ఎంపిక చేయడం, ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి మేధావులు ఎవరెవరికి కష్టపడ్డారో వారందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమంగా అభివృద్ధి చేసుకున్నటువంటి పథంలో నడపడం, ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మీ అందరికీ కూడా ఆదిలాబాద్ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకి, శ్రేణులకి, అభిమానులకి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి తరఫున కూడా తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. మనస్ఫూర్తిగా మనం తెలంగాణ అభివృద్ధికి పునరంకితం అవుదాం. ఈ సంవత్సరం ఇల్లు కట్టుకుందాం. ఈ సంవత్సరం మనకు ఆదిలాబాద్ ప్రాంతానికి 3,500 ఇల్లు కేటాయించడం జరిగింది. ఒక్క ఇల్లు కూడా 10 ఏళ్లలో కట్టలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు ఇల్లు కట్టుకుందాం. ఇప్పుడు పింఛన్లు రానులకు పింఛన్లు ఇచ్చుకుందాం, లోన్లు రానులకు లోన్లు ఇప్పించుకుందాం, ఇంకా రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పించుకుందాం, రోడ్లు ఎక్కడైతే లేవో రోడ్లు నిర్మించుకుందాం. అన్ని సర్వతోముఖాభివృద్ధిని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో చేసుకుందామని